అత్రి మహాముని దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాడు. లోకోద్ధరణకై వెలిసిన మహావిష్ణువే ఆ బాలుడు అని గ్రహించాడు. దివ్య తేజస్సుతో వెలిగే ఆ పసిబిడ్డకి వీరం భొట్టయ్య అని నామకరణం చేశాడు అత్రి మహాముని. ఇదిలా ఉండగా నందికొండ పాపాగ్ని మఠార్చకులైన వీరభోజయాచార్యులు, ఆయన సతీమణి వీరపాపమాంబ సంతానం లేక తీర్థయాత్రలు చేస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు. బిడ్డల కోసమై అలమటించిపోతున్న ఆ దంపతుల బాధను అత్రి మహాముని అర్థం చేసుకున్నాడు. తన వద్ద పెరుగుతున్న విష్ణురూపుడు బ్రహ్మంగారిని, స్వామి, అదే మన వీరంభొట్టయ్యని వారికి పెంచుకోమని అప్పగించాడు. బిడ్డలు లేని ఆ దంపతులు పొంగిపోయారు. కాని అతి తక్కువ కాలంలోనే పాపమాంబ భర్త వీరభోజయాచార్యులు కాలం చేశారు. ప్రాణంతో సమానమైన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పాపమాంబ పెంచుకుంటుంది.